నక్కల వేట ఎంచేపు కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పద తొక్కుకుంటూ పోవాలి రికార్డులు. ద రూలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాడ్జిల్లా విధ్వంసం కొనసాగిస్తుంది. మేకర్స్ అఫీషియల్ గా 4 days కలెక్షన్స్ 252 కోట్లు వేశారు. నిన్న చేసిన రివ్యూలో నేను 260 కోట్లు మెన్షన్ చేస్తే ఫ్యాన్స్ నన్ను వేసుకున్నారు. ఎందుకన్నా కలెక్షన్స్ లేక మేము బాధపడిపోతూ ఉంటే నువ్వు 260 కోట్లను వేస్తున్నావు అన్నారు. నేను చేసిన ప్రిడిక్షన్ ఎన్నటికీ తప్పు కాదు. మీకు ప్రూఫ్స్ కావాలంటే పుష్పకి గూస్ బంప్స్ వచ్చే కలెక్షన్ చెప్పాను. పిన్ టు పిన్ చెప్పిన కలెక్షన్ పిన్ టు పిన్ చెప్పిన నెంబర్ చెప్పినట్టుగా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. 2-3 కోట్ల తేడాతో వచ్చిన రోజులు ఉన్నాయి. మన ప్రెడిక్షన్స్ తప్పు కాదు. ఎందుకంటే ఇక్కడ మేకర్స్ రిలీజ్ చేయట్లేదు. ఓజీ ప్రపంచవ్యాప్తంగా మారణ హోమం సృష్టిస్తానే ఉంది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనింగ్ ఎమోషన్స్ మూవీగా ఇది చరిత్ర సృష్టించబోతుంది. మన తెలుగు రివ్యూవర్స్ ఏమో సెకండ్ హాఫ్ లాగ్ ఉంది, ఒక 15 నిమిషాలు కట్ చేస్తే బాగుంటుంది అంటారు. ఒకడు చెప్పితే వాడి వెనకాల అందరూ గుడ్డిగా ఫాలో అయిపోతారు. కానీ బాలీవుడ్ లో ఒక్క రివ్యూ తీసుకొచ్చి నా కామెంట్ లో పెట్టండి. సెకండ్ హాఫ్ ఎవరైనా లాగ్ ఉన్నదంటే నేను సారీ చెప్తాను. బాలీవుడ్ లో ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ సాగింది, కానీ సెకండ్ హాఫ్ కరెక్ట్ గా స్టోరీ బిల్డ్ చేసి ముందుకు తీసుకెళ్లారని బాలీవుడ్ అంతా పండగ చేసుకుంటున్నారు. 240 నుంచి 800 వరకు షోస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పాన్ ఇండియా సినిమా తీస్తే సరిపోదు, పాన్ ఇండియా ప్రమోషన్ కూడా చెయ్యాలి. బామాలుకున్న పవన్ కళ్యాణ్ గారిని బాలీవుడ్ లో ప్రమోషన్ చేయించండి. అట్లీస్ట్ సక్సెస్ మీట్ పెట్టి ఈవెంట్ చేస్తూ ప్రమోషన్స్ ఈవెంట్స్ లో పాల్గొంటూ ముందుకు తీసుకెళ్తే మూవీ టీం అయినా సరే బాలీవుడ్ నుంచి మంచి నెంబర్ రావచ్చు. ఎందుకంటే టాలీవుడ్ లో ఓన్లీ 250 నుంచి 300 కోట్లు మినిమం. పిల్ల పీత అందరు వెళ్ళి పడిపోతే సంక్రాంతికి వస్తున్న సినిమాలాగా 300 కోట్లు దాటుతుంది. కానీ బాలీవుడ్ మహాసముద్రం, ఆ సముద్రం నుంచి వచ్చే కలెక్షన్స్ బీభత్సంగా ఉంటాయి. ప్రతి సినిమా 1000 కోట్ల మార్కు దాటేస్తుంది. ఎందుకంటే బాలీవుడ్ నుంచే మెయిన్ కలెక్షన్స్ రావాల్సింది. ఏ హీరోయిన్ సరే బాలీవుడ్ టార్గెట్ చేసుకునే సినిమా తీస్తారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఓజీ 252 కోట్లు కలెక్ట్ చేసి నా భూతో నా భవిష్యత్తు అనే రికార్డు నెలకొల్పింది. మండే టెస్టింగ్ డే, ఏ హీరోయిన్ సరే భయపడాల్సిందే. ట్రేడ్ వర్గాల నుంచి వచ్చే న్యూస్ ఏంటంటే ఓజీ మండే టెస్ట్ లో 10 నుంచి 13 కోట్లు పెట్టే అవకాశం ఉందంటున్నారు. అంటే ట్యూస్డే పోస్టులు చూసుకున్నట్లయితే 5 days గాను 270 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం కన్ఫర్మ్ గా ఉంది. మనం హైయెస్ట్ గ్రాస్ టాప్ 10 మూవీస్ డే 1 కలెక్షన్స్ ఒక రివ్యూ చేద్దాము. మరి ఇదే ఎక్కడికి నా రివ్యూ నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. గూగుల్స్ బంప్స్ వచ్చే కలెక్షన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి టుమారో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బై.